I'm G. Hariprasad from Department of Computer Science, SKST Mahila Kalasala UG and PC Autonomous Taluku. Good morning, students. Today I want to explain the concept of inheritance. First of all, we must know what is the use of inheritance. The basic use of inheritance is the concept of reusability. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇన్హెరిటెన్స్ యొక్క బేసిక్ పర్పస్ ఏంటంటే రీయూజబిలిటీ. సార్ ఆల్రెడీ రీయూజబిలిటీ అనేది మెథడ్స్ అనే కాన్సెప్ట్ లో ఉంది కదా సార్. ఆల్రెడీ రాసిన మెథడ్ యొక్క కోడ్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదండి. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, there are two types of classes are there. There are two types of classes. First one is super class or base class, and second one is subclass or child class. So ఇక్కడికి వచ్చేటప్పటికి మెథడ్ ని యూజ్ చేయడం కాదు, ఒక సూపర్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దీన్నే ఏమని చెప్పచ్చు అంటే ఆర్ బేస్ క్లాస్ అని కూడా అంటారు, ఆర్ పేరెంట్ క్లాస్ అని కూడా అనొచ్చు. ఒక సూపర్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ ఎవరు ఇన్హెరిట్ చేసుకుంటారంటే సబ్ క్లాస్. అర్థమవుతుందా మీకు? ఆర్ చైల్డ్ క్లాస్, సబ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్. సో లేదు, ఇంకొక మాట కూడా చెప్పచ్చు, ఈ బేస్ క్లాస్ అనే మాటకి అక్కడ పైన రాసినట్టుగానే ఇక్కడ డిరైవ్డ్ క్లాస్ అంటే అర్థం ఏంటి? ఒక సబ్ క్లాస్ ఏదైతే ఉందో లేదా చైల్డ్ ఏదైతే ఉందో, ఇన్హెరిటెన్స్ అంటేనే వంశపారంపర్యంగా వచ్చే విషయాలు అని అర్థం. అంటే చైల్డ్ దగ్గర కొంత ప్రాపర్టీ ఉంది, చైల్డ్ ఎవరి యొక్క ప్రాపర్టీని కూడా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాడంటే పేరెంట్ యొక్క ప్రాపర్టీని కూడా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అంటే ఇతను ఒక 100 కోట్ల రూపాయలు సంపాదించుంటే ఇతని దగ్గర ప్రస్తుతం ఒక 5 కోట్లు ఉన్నట్లయితే ఇతనికి ఉన్న అదృష్టం ఏంటంటే ఎవరి యొక్క విషయాన్ని కూడా యూజ్ చేసుకోగలడంటే వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో లేదా పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనీని కూడా వీడు యూజ్ చేసుకోగలడు. సో ఇన్హెరిటెన్స్ అంటేనే కాన్సెప్ట్ ఇది. ఆల్రెడీ సబ్ క్లాస్ ఎట్లాంటి కష్టము పడకుండా కొంత కష్టపడి మిగతా కోడింగ్ అంతటినీ కూడా ఎక్కడి నుంచి రీయూజ్ చేసుకుంటుందంటే సూపర్ క్లాస్ నుంచి లేదా బేస్ క్లాస్ నుంచి లేదా పేరెంట్ క్లాస్ నుంచి యూజ్ చేసుకోవడం జరుగుతోంది. ఓకే, సో ఇక్కడ ప్రస్తుతానికి మనం 2 మాటలు గుర్తుపెట్టుకుందాం. ఒకటి సూపర్ క్లాస్ అనే మాట, రెండోది సబ్ క్లాస్ అనే మాట. ఓకే, దీనికి వచ్చేటప్పటికి ఇదేం చేస్తుందంటే ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దట్ రిలేషన్షిప్ ఈస్ కాల్డ్ ఈజ్ ఏ రిలేషన్షిప్ అంటాం. అంటే ద చైల్డ్ ఈజ్ ఏ పేరెంట్ ఆఫ్ సమ్వన్. ఇక్కడ ఎంత ముందర చెప్పాను కదా చైల్డ్ క్లాస్ అని. ఈ చైల్డ్ క్లాసు ఎవరో ఒక పేరెంట్ కి సంబంధించిన ఒక వ్యక్తి అని చెప్తాం. ఎందుకు సార్ ఈ రిలేషన్షిప్ ఎందుకు చెప్తాను అంటే వీడి యొక్క విషయాలను వీడు కూడా యూజ్ చేసుకుంటాడని. సో బేసిక్ పాయింట్స్ మనం పీపీటీలో మాట్లాడుకుందాం. ముందుగా నేను ఎప్పుడు కూడా ప్రాక్టికల్ ఇష్యూ మాట్లాడతాను కాబట్టి ఈ ప్రాక్టికల్ ఇష్యూలో మనకి అసలు ఇన్హెరిటెన్సెస్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి అనేది చూద్దాం. వాటిల్లో బేసికల్ గా చూస్తే మొదటిది సింగిల్ ఇన్హెరిటెన్స్.
రెండోది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మూడోది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఒకసారి మీకు పీపీటీలోనే చూపిస్తాను, స్లైడ్లో మీకు ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టాను. టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్లో సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో మీకు ఇందాకే చెప్పాను, ఏంటి సార్ దీంట్లో ఉన్న విషయాలు ఏంటంటే ఏమేమి వస్తాయి సార్ అంటే, ఒకటి ఎప్పుడు మెయిన్ క్లాస్ ఉండాల్సింది కామన్. ఇంకా వచ్చే క్లాసెస్ ఏంటంటే ఒకటి సూపర్ క్లాస్, రెండోది ఏంటంటే సబ్ క్లాస్. ఇందాక చెప్పాను సూపర్ క్లాస్ అంటే మేజర్ కోడ్ ఏదైతే ఉందో ఆ ఫీచర్స్ అన్ని, అంటే సూపర్ క్లాస్ ఇస్ ద క్లాస్ ఫ్రమ్ వేర్ ఏ సబ్ క్లాస్ ఇన్హెరిట్ ద ఫీచర్స్. సూపర్ క్లాస్ అనేది ఏం చేస్తుంది సార్ అంటే ఏదైతే సబ్ క్లాస్ ఉందో సబ్ క్లాసులో ఉన్న సూపర్ క్లాస్ ఏం చేస్తుందంటే సబ్ క్లాసు తనకి కావాల్సిన ప్రాపర్టీస్ అన్నిటిని యాక్సెస్ చేసుకోవడానికి కావాల్సిన విషయాన్నంతటిని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని ఇంకో మాట కూడా ఏమని చెప్పామంటే బేస్ క్లాస్ లేదా పేరెంట్ క్లాస్ అని చెప్పుకోవడం జరుగుతుందని చెప్పాం. సబ్ క్లాస్కి వచ్చేటప్పటికి ఏంటి, సబ్ క్లాస్ ఈజ్ ఎ క్లాస్ విచ్ ఇన్హెరిట్స్ అదర్ క్లాస్ విచ్ ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ క్లాస్ అని చెప్పొచ్చు. సో సూపర్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని సబ్ క్లాస్ ఏం చేస్తుందంటే యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఇంకొక పేరు ఏమని చెప్పామంటే డెరైవ్డ్ క్లాస్ అని కానీ లేదా చైల్డ్ క్లాస్ అని కానీ చెప్పచ్చు. ఓకే, మరి దీని యొక్క ఇన్హెరిటెన్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే 5 టైప్స్: సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైరార్కికల్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. కానీ ఇన్హెరిటెన్స్ని చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఒక కీవర్డ్ని యూజ్ చేయాలి. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఏంటి ఆ కీవర్డ్ సార్ అంటే ఆ ప్రత్యేకమైన కీవర్డ్ పేరు ఎక్స్టెండ్స్. ఏంటది? ఎక్స్టెండ్స్ అనే ఒక కీవర్డ్ని మస్ట్ అండ్ షుడ్గా ఎవరు యూజ్ చేయాలి సార్? ఏదైతే సబ్ క్లాస్ ఉందో ఆ సబ్ క్లాసు ఎవరిని యూజ్ చేసుకుంటుందంటే సూపర్ క్లాస్ని యూజ్ చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఎవరిని అప్లై చేయాలంటే ఎక్స్టెండ్స్ అనేది కాన్సెప్ట్ని అప్లై చేయాలి. అలాగే ఇన్ ఫ్యూచర్ ఈ ఎక్స్టెండ్స్ అనే దానితో పాటు ఇంకొక కీవర్డ్ కూడా యూజ్ చేస్తాం, ఇంప్లిమెంట్స్. అది ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీతో నేను డిస్కస్ చేస్తాను. సో ఒక్కసారి ఏం చూద్దామంటే దీంట్లోకి వచ్చేటప్పటికి ఎందుకు మనకు ఉపయోగపడుతుందంటే ఫస్టే చెప్పాం, ఇట్ ఈస్ ఫర్ కోడ్ రీయూజబిలిటీ. కోడ్కి సంబంధించిన రీయూజ్ చేసుకోవడానికి దీన్ని ఆల్రెడీ సూపర్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ సబ్ క్లాస్ యూజ్ చేసుకోవడానికి రీయూజబిలిటీ తిరిగి యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఫర్ ది సేక్ ఆఫ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే చూద్దాం, దీన్ని నేను మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్లో నేను దీన్ని మీతో డిస్కస్ చేస్తాను. అంటే ఒక దాన్ని ఉంచి వేరొక దాన్ని హైడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, చూద్దాం. మెథడ్ ఓవర్ లోడింగ్ అనే కాన్సెప్ట్ మనకు తెలుసు, బట్ మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ ఇన్హెరిటెన్స్ అనే దాంట్లో వస్తుంది. చూద్దాం, మాట్లాడదాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం చెప్పుకున్నది విషయం ఏంటంటే ఇన్హెరిటెన్స్ ఇన్ జావా ఈజ్ ఎ మెకానిజం ఇన్ విచ్ ఆబ్జెక్ట్, అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే దీంట్లో మన ఇన్హెరిటెన్స్ లోకి వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఒక పేరెంట్ ఆబ్జెక్ట్ నుండి ఇంకొక ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే అంటే ఇంకొక చైల్డ్ ఆబ్జెక్ట్ కావాల్సిన ప్రాపర్టీస్ అన్నిటిని యాక్సెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అంటే మనం కొత్త క్లాస్ని క్రియేట్ చేసేటప్పుడు ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న క్లాస్ని మనం యూజ్ చేసుకుంటాం. దీనికి ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్ క్లాసెస్లో మీకు మాట చెప్తూ ఉన్నాను. నేను ఏమని చెప్పానంటే శాంసంగ్ మొబైల్ తయారు చేస్తున్నాడు, కొత్త మొబైల్ తయారు చేశాడు, M11 అని అనుకుందాం అన్నాను. తర్వాత దానికి సంబంధించి 21 సంవాట్ శాంసంగ్కి సంబంధించి ఇంకా నెంబర్ ఆఫ్ వెర్షన్స్ రిలీజ్ అయినాయి. ఫస్ట్ పడినంత కష్టం కనవ వాటికి పడడు. కారణం ఏంటంటే ఒకటే రీజన్, ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ నుంచి కొన్ని ప్రాపర్టీస్ని ఇక్కడికి ఏం చేస్తున్నాడంటే వాడు యూజ్ చేసుకుంటూ ఉన్నాడు. ఓకేనా? సో ఇవన్నీ అందలాగా ఇందాక కూడా చెప్పాను, ఈజీ రిలేషన్షిప్ని ఇది మెయింటైన్ చేస్తుంది. అంటే పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఇది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇదంతా థియరిటికల్ ఇష్యూ అయితే ఈ దాంట్లో ఇన్హెరిటెన్సెస్కి ప్రతిదానికి కూడా చూడండి. ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ చూద్దాం. సింగిల్ ఇన్హెరిటెన్స్లో ఏం చేస్తుందంటే
క్లాస్ 2 క్లాసులు ఉంటాయి. ఒకటి సూపర్ క్లాస్, రెండోది ఇక్కడ సబ్ క్లాస్. ఈ సబ్ క్లాసు ఎవరి యొక్క ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకుంటుందంటే సూపర్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. అంటే ఒకే ఒక్క సబ్ క్లాస్ ఉండి ఒకే ఒక్క సూపర్ క్లాస్ ఉన్నట్లయితే అట్లాంటి రకమైన ఇన్హెరిటెన్స్ని మనం ఏమని చెప్తామంటే సింగిల్ ఇన్హెరిటెన్స్. అంటే ఏ సబ్ క్లాస్ ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సింగిల్ సూపర్ క్లాస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ సింగిల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ చూడండి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో ఇక్కడ 2 సబ్ క్లాసెస్ ఉన్నాయి. క్లాస్ సి అనేది సబ్ క్లాసే, క్లాస్ బి అనేది కూడా సబ్ క్లాస్ కింద లెక్క. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, దీనిపైన ఎట్లాంటి ఎక్స్టెన్షన్ లేకపోతే ఇలాంటి తోక కానీ లేకపోతే పైన చూడండి ఇలా యారో కానీ లేదు అంటే ఖచ్చితంగా ఎవరిపైన డిపెండ్ అయి ఉండకపోతే అట్లాంటి క్లాస్ని సూపర్ క్లాస్ అంటాం. డిపెండ్ అయి ఉన్న ప్రతి దానిని కూడా మనం ఏమని చెప్తామంటే ఇది కూడా దీనికి తోక ఉంది, ఇక్కడ మన దేనికి కూడా తోక ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని మనం ఏమంటామంటే ఇది క్లాస్ సి అనేది సబ్ క్లాసే, క్లాస్ బి అనేది కూడా సబ్ క్లాసే. అంటే క్లాస్ సి ఎవరెవరి ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలదంటే క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ అట్ ది సేమ్ టైం క్లాస్ బి యొక్క ప్రాపర్టీస్ అట్ ది సేమ్ టైం క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేసుకోగలదు. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ ఉంది, ఏంటది? హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. క్లాస్ బి అండ్ క్లాస్ సి అనేవి సబ్ క్లాసెస్ అయితే ఈ రెండు కూడా ఎవరి యొక్క ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలవంటే క్లాస్ బి క్లాస్ ఏ ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోగలదు, అట్ ది సేమ్ టైం క్లాస్ సి కూడా క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలదు. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ ఉంది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. దీనిలో కూడా చూడండి ఇది సూపర్ క్లాస్, ఎలా చెప్తున్నారు, దేని మీద డిపెండ్ అయ్యలేదు. 2 సూపర్ క్లాసెస్ యొక్క ప్రాపర్టీస్ని ఎవరు యాక్సెస్ చేసుకోగలరు అంటే ఒక చైల్డ్ క్లాస్, దట్ మీన్స్ సబ్ క్లాస్ యాక్సెస్ చేసుకోగలదు. ఇంకా నెక్స్ట్ వన్ చూస్తే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 ఇన్హెరిటెన్సెస్. చూడండి ఇక్కడ 2 ఇన్హెరిటెన్సెస్ కనబడుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేశారు లేదు? హైరార్కికల్ అండ్ మల్టిపుల్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ హైరార్కికల్. ఇక్కడ చూస్తే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ చూసుకోండి మీరు ఒకసారి, అది నెక్స్ట్ దానితో పాటు ఇంకొకటి కనబడుతోంది, అదేంటంటే మల్టిపుల్. అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 ఇన్హెరిటెన్సెస్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 ఇన్హెరిటెన్సెస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. బట్ ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఆస్పెక్ట్లోకి వద్దాం. ఫస్ట్ మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ డయాగ్రామ్ అక్కడ ఉందిగా, దానికి తగినట్టుగా మనం ప్రోగ్రామ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ముందర క్లాస్ ఏ తీసుకుందాం. క్లాస్ ఏ తీసుకున్న తర్వాత దీని లోపల ఒక మెథడ్ రాస్తున్నాను, పబ్లిక్ void property A system dot out dot println I am the property of A. అంటే ఇక్కడ ఒక సూపర్ క్లాస్ రాశాను, కావాల్సిన మీరు డయాగ్రామ్ చూసుకోండి. క్లాస్ ఏ రాసేసాను, సూపర్ క్లాస్. సో ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే ఒక సబ్ క్లాస్ ఏదైతే ఉందో ఆ సబ్ క్లాస్ నేను క్రియేట్ చేయాలి. క్లాస్ బి సబ్ క్లాస్. మీకు చూడండి సింటాక్స్ కూడా చెప్పాను నేను. ఏంటి ఆ సింటాక్స్? ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడాలి. సబ్ క్లాస్ ఇచ్చిన తర్వాత సూపర్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవాలి అని అంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ని అప్లై చేయాల్సి ఉంది. క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ. ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేయాల్సి ఉంది. అంటే ఏం చెప్తున్నాను, ఏకి సంబంధించిన ఏ ప్రాపర్టీస్ ఉన్నా
దానిని నేను ఇక్కడ యూజ్ చేసుకుంటానని చెప్తున్నాను. సో బిగిన్ బ్రాష్, ఇక్కడ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే లేదా ప్రాపర్టీ బి ఆఫ్ system dot out dot println I am the property of B. రెండు మెథడ్స్ రాసాం మనం. ఒక ఈజీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, పెద్ద పెద్దగా కోడింగ్ లేని రైట్లా మీకు. ఇక్కడ ఒక మెథడ్ రాసాం. ఓకే, ఇది ఎవరికి సంబంధించిన మెథడ్? ఏకి సంబంధించిన మెథడు. ఇది ఇంకొక మెథడ్ రాసాం. ఇది ఎవరికి సంబంధించిన మెథడ్? బికి సంబంధించిన మెథడ్. ఇప్పుడు ఏ ఇన్హెరిటెన్స్ చేద్దాం అనుకుంటున్నాం మనం? సింగిల్ ఇన్హెరిటెన్స్. ఎందుకంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ మీరు డయాగ్రామ్ గుర్తు పెట్టుకోకపోతే మీరు సొంతంగా రాసే అవకాశం లేదు. ఇప్పుడు నేను చూపించాల్సింది, చెప్పాల్సింది ఏంటంటే, ఏకి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళా తిరిగి నేను బి ద్వారా యూజ్ చేసుకుంటాను. అంటే మళ్ళీ కోడింగ్ అని రాయను. దీంట్లో ఒక 1000 లైన్ల కోడింగ్ ఉందనుకోండి, ఆ కోడింగ్ని మళ్ళా కష్టపడి రాయడం కంటే కూడా జస్ట్ క్లాస్ బి గారు ఇన్హెరిట్ చేసేసుకుంటే సరిపోతుంది, కొత్త ఫీచర్స్ని యాడ్ చేస్తూ. ఇప్పుడు ఇక్కడ క్లాస్ సింగిల్ అని రాశాను. ఎన్ని క్లాస్లో ఏ క్లాస్ ఉండాలి మనకి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ ఆఫ్. ఒక మెయిన్ క్లాస్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది బి అనే క్లాసు కి ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేసినట్లయితే ఈ ఆబ్జెక్టు తన ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోవాలి, తన దగ్గర లేని ప్రాపర్టీని కూడా. కానీ తన దగ్గర లేదు అన్నట్టు కనపడుతుంది, కానీ ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏ అనేది ఉంది. ఏ అనేది ఉందంటేనే అర్థం ఏంటో తెలుసునా మీకు? ఇక్కడ ఎవరు కూడా ఉన్నారని అర్థం. అంటే పబ్లిక్ వాయిడ్ ప్రాపర్టీ ఏ ఆఫ్ అనేది కూడా ఉన్నట్టే లెక్క. కామెంట్లో పెడుతున్నాను మీకు. సో అక్కడ మీరు ఏ అని ఎప్పుడైతే ఇచ్చారో ఏకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉన్నట్టే లెక్క. కాబట్టి మీరేం చేస్తారంటే, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెట్టారో, క్రియేట్ చేసి పెట్టిన వెంటనే obj1 డాట్, నేను చూడండి ఇప్పుడు నేను తీసేస్తున్నాను, మామూలుగా మీకు చెప్పడానికి అలా చెప్పాను. తీసేసి obj1 డాట్ ప్రాపర్టీ బి ఆఫ్ అని రాశాను. ఎందుకంటే ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే దాంట్లో ఉండే మెథడ్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆ పనే చేసాం. ఎందుకంటే ఇప్పుడు ఫైల్కి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. సింగిల్ డాట్ జావా. ఇప్పుడు ఒకసారి కంపైల్ చేద్దాం. ఈ డ్రైవ్ cls java c స్పేస్ సింగిల్ డాట్ జావా. ఎట్లాంటి ఎర్రర్స్ లేవు. జావా స్పేస్ సింగిల్ ఏమన్నట్టు ఉందో, నా ఎమ్ ద ప్రాపర్టీ ఆఫ్ బి. ఇది పెద్ద విషయం కాదు. కారణం ఏంటంటే తన ప్రాపర్టీ తను యూజ్ చేసుకున్న పెద్ద విషయం ఏముంది. వీడికి ఇంత ముందర చెప్పాను, 5,000 లేకపోతే 5 కోట్లు ఉంటే పెద్ద విషయం కాదు. వీడు ఎవడి యొక్క ప్రాపర్టీని కూడా యాక్సెస్ చేసుకోవాలి, ఏ యొక్క ప్రాపర్టీని కూడా యాక్సెస్ చేసుకోవాలి. బి ఏ యొక్క ప్రాపర్టీని కూడా యాక్సెస్ చేసుకోవాలి బి యొక్క ఆబ్జెక్ట్ ద్వారా. ఇప్పుడు చూడండి, దీని కింద రాస్తున్నాను నేను, obj1 డాట్ ప్రాపర్టీ ఏ ఆఫ్ అని రాస్తున్నాను. మీరు వెంటనే అంటారు, ఇదేంటి సార్ మీరు క్రియేట్ చేసిందేమో బికి క్రియేట్ చేశారు ఆబ్జెక్ట్, మరి పోనీ బి యొక్క మెథడ్ కాల్ చేస్తే తప్పు లేదు, ఎందుకంటే తన దగ్గరే ఉంది, పర్లేదు.
కాబట్టి మీరు ఇందాక బి యొక్క ప్రాపర్టీని కాల్ చేశారు, వెంటనే రిజల్ట్ ఇచ్చేసింది సార్, ఐఎమ్ ద ప్రాపర్టీ ఆఫ్ బి అని. కానీ మీరేమని అంటున్నారంటే దీనితో పాటు ఏ యొక్క ప్రాపర్టీని కూడా యాక్సెస్ చేసుకుంటాను బి యొక్క ఆబ్జెక్ట్ ద్వారానే అంటున్నారు మీరు. అది ఎలా కుదురుతుంది సార్? దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రీయూజబిలిటీ, దట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిట్ చేసుకుంటున్నానని ముందరే చెప్పేసింది బి. ఏమని? ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ద్వారా ఏ యొక్క ఏ ప్రాపర్టీ ఉన్నా, ఏ క్లాస్ లోపల అంటే ఈ సూపర్ క్లాస్ లోపల ఏమి ఉన్నా ఈ సబ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్ ఏం చేస్తుందంటే యూజ్ చేసుకుంటానని చెప్పింది. కనుక ఫైల్కి వెళ్ళి సేవ్ కొట్టి చూస్తే మనకి ఎట్లాంటి ఎర్రర్ రాకుండా చూడండి, మనకు రెండు వచ్చేసాయి. ఐఎమ్ ద ప్రాపర్టీ ఆఫ్ బి, ఐఎమ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ. దీనిని ఏమంటామంటే సింగిల్ ఇన్హెరిటెంట్, అంటే సింగిల్ సూపర్ క్లాస్ ఉండి సింగిల్ సబ్ క్లాస్ ఆ సూపర్ క్లాస్ యొక్క ప్రాపర్టీని యూజ్ చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. మీరు రాయడం పెద్ద కష్టమేం కాదు కదా. నెక్స్ట్